హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి సర్వపిండి అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే 1/2 కిలో బియ్యం పిండి తీసుకున్నానండి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొన్ని నువ్వులు తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి మూడింటిని కలిపి పేస్ట్ చేసుకున్నది వేసుకోవాలండి. అందులోనే నానబెట్టిన పెసరపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని తగినంత నీళ్ళు వేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ముందే నీళ్ళు పోసుకొని కలుపుకోకుండా ఇలా డ్రైగా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మనం కారం, ఉప్పు అవన్నీ ఆ పిండికి ఇట్లా ఈక్వల్గా పడతాయి కదా. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఫస్ట్ ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకుంటే పిండి లూజ్ అయిపోతుందండి. అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా పిండి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ అయితే. అలా వేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఒత్తుకోవాలండి. గిన్నె వెడల్పు ఎంత అయితే ఉందో అంతకి కొంచెం తక్కువగా ఒత్తుకోవాలండి. ఒత్తుకునేటప్పుడు మనకి పిండి ఇట్లా చేతికి తగిలితే మాత్రం ఆయిల్ వేసుకొని ఇలా మళ్ళీ మంచిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న తర్వాత మనం ఎడ్జెస్ని సెట్ చేసుకొని ఈక్వల్గా మంచిగా చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత మనం హోల్స్ని అయితే పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ హోల్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి, మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆ హోల్స్లో మనము ఆయిల్ అనేది నింపుకోవాలి. అలా ఆయిల్ని హోల్స్లో పోసుకొని నింపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. నేనైతే 2 బౌల్స్ని యూస్ చేశానండి, ఎందుకంటే ఇది టైం టేకెన్ ప్రాసెస్ కదా కుకింగ్ అనేది. సో నేను 2 తీసుకొని ఆ 2 గిన్నెలలో ఇలా సేమ్ ప్రాసెస్లో చేసుకొని నేనైతే స్టవ్ మీద పెట్టుకున్నానండి 2 ఒకేసారి. అలా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 2 సైడ్స్ ఈవెన్గా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా ఎలా వచ్చాయో సర్వపిండి. అలా ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈవెన్గా రోస్ట్ చేసుకుంటే సర్వపిండి అనేది రెడీ అయినట్టే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.